మన ఆదర్శ్ గారు, అదేవిధంగా మన చింతల గారు, ఇక్కడ వచ్చినటువంటి ఇతర మహిళలు, సోదరి సోదరుమణులు, మిత్రులు అందరికీ కూడా బస్సు సంబంధించినటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఈ నెల 13వ తేదీన మన యొక్క దేశానికి సంబంధించినటువంటి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో మనం ఏ పార్టీని ఎన్నుకోవాలి, ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలో మనందరం కూడా ఓటు వేయబోతున్నాం. ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రిగా ఉంటే దేశ గౌరవం పెరుగుతుంది, ఎవరు ప్రధానమంత్రిగా ఉంటే దేశం అభివృద్ధి జరుగుతుంది, ఎవరు ప్రధానమంత్రిగా ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి పేదలకు మేలు జరుగుతుంది, ఎవరు ప్రధానమంత్రిగా ఉంటే మన దేశంలో మరి శాంతి భద్రతలు బాగుంటాయి, ఆలోచించి ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది. మనకందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 9.5 సంవత్సరాలుగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు గాని, నిర్ణయాలు గాని, సాహసోపేతమైనటువంటి చర్యలు గాని చేపట్టడం జరిగింది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 25 లక్షల మంది పేదలను ఈరోజు వాళ్ళని బయటికి తీసుకురావడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంతకుముందు రామచంద్రుడు గారు చెప్పినట్టు ఏ రకంగా సమర్థవంతంగా కరోనాను ఎదుర్కొన్నామో మనకు తెలుసు. ఆ రోజు మన దేశంలో కరోనా వచ్చినప్పుడు ఇతర దేశాల వాళ్ళు చెప్పారు, ఈ దేశంలో జనాభా ఎక్కువ, ఇండ్లను కూడా దగ్గర ఉంటాయి, ఈ దేశంలో ఒకరి మాట ఒకరు వినరు, ఈ దేశంలో కులాలు ఎక్కువ, మతాలు ఎక్కువ, భాషలు ఎక్కువ, పార్టీలు కూడా ఎక్కువ, రాష్ట్రాలు కూడా ఎక్కువ, ఎవరు కంట్రోల్ చేయలేరు. ఇక్కడ కరోనా వస్తే 50 కోట్ల మంది చనిపోతారు, ఒకడంటే 60 కోట్ల మంది చనిపోతారని అనేక రకాలుగా మన దేశాన్ని అవమానం చేస్తూ, అవహేళన చేస్తూ టీవీలలో, ఆర్టికల్లలో, పేపర్ల ఆర్టికల్లలో వార్తలు రాశాం. కానీ వీటన్నిటిని కూడా తలకిందులు చేస్తూ నరేంద్ర మోడీ గారు కులాలు వేరైనా, మతాలు వేరైనా, భాషలు వేరైనా, రాష్ట్రాలు వేరైనా నరేంద్ర మోడీ గారు అందరిని ఏకం చేసి కరోనాను ఓడించిన విషయం మీకు అందరికీ తెలుసు. కరోనా వచ్చినప్పుడు లాక్డౌన్ పేరు మీద అన్ని రకాలుగా పనులు అయిపోయినప్పుడు పేద ప్రజలందరూ కూడా ఏ రకంగా తినాలన్నటువంటి ఆలోచన చేసినప్పుడు ఆ రోజు నరేంద్ర మోడీ గారు అందరికీ బియ్యం ఉచితంగా ఇవ్వాలి, పేదవాళ్ళు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు అనే ఉద్దేశంతో కరోనా వచ్చినప్పుడు ప్రారంభించినటువంటి ఉచిత బియ్యము ఇంకా కొనసాగుతున్న విషయం మీకు తెలుసు. 3.5 సంవత్సరాలైతే బియ్యం ఒకటి. మొన్న మోడీ గారు చెప్పారు, మళ్ళా వచ్చే 5 సంవత్సరాలు కూడా ₹1 తీసుకోకుండా తెల్ల కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రేషన్ షాపుల ద్వారా బియ్యం ఇచ్చే విధానాన్ని ఇంకా కొనసాగిస్తాను వచ్చే 5 సంవత్సరాలను కూడా ప్రధానమంత్రి గారు చెప్పిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాము. అంతేకాకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అందరికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఏ ఒక్కరికి కూడా ఇతర దేశాల్లో చూసినట్లయితే ఒక ఇంజక్షన్ తీసుకోవాలంటే ఆ రోజు మరి వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మన దేశంలో 140 కోట్ల మంది ప్రజలకు ₹1 తీసుకోకుండా మరి ఏ రకంగా ఇంజక్షన్ ఇచ్చి మన ప్రాణాలు కాపాడినాడో మనకందరికీ తెలుసు. అంతేకాదు అనేక విషయాలు ఈరోజు దేశంలో ల్యాండ్ ఆర్డర్ విషయంలో గాని, పాకిస్తాన్ ఐఎస్ఐ విషయంలో గాని, ఉగ్రవాదుల విషయంలో గాని, టెర్రరిజం విషయంలో గాని ఎంత అద్భుతంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తుందో మనకు తెలుసు. హైదరాబాద్ లో గతంలో ఎక్కడ చూసినా మన సెక్రటరియట్ ఎదురుగా లుంబిని పార్క్ లో లేజర్ షో చూస్తా ఉంటే పాకిస్తాన్ కు వచ్చినటువంటి ఐఎస్ఐ ఏజెంట్లు అక్కడ బాంబులు పెట్టి 100 మందిని చంపిన విషయం మీకు తెలుసు. గోకుల్ చాట్ బండర్ లో గాని, దిల్సుఖ్నగర్ బస్ డిపో దగ్గర గాని, సాయిబాబా టెంపుల్ దగ్గర గాని, బాంబేలో నడుస్తున్నటువంటి 7 ట్రైన్లు ఒకటే టైంలో పేల్చడం గాని, పాకిస్తాన్ సంబంధించిన ఐఎస్ఐ ఏజెంట్లు పార్లమెంట్ మీద దాడి చేయడం గాని, 1 కాదు 2 కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, సుమారు 65 సంవత్సరాల పాటు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఐఎస్ఐ ఏజెంట్లు భారతదేశాన్ని ఏ రకంగా కాల్చుకు తిన్నారో, ఎన్ని వేల మందిని చంపారో, ఏ రకంగా మనం నరకం అనుభవించారో మనకందరికి తెలుసు. కానీ నరేంద్ర మోడీ
గారు వచ్చిన తర్వాత పాకిస్తాన్ తోక ఆడించలేదు, తోకను కత్తిరించాడు, నడ్డి విరిచాడు. ఈరోజు పాకిస్తాన్ ఏ రకంగా అయిందంటే వేల కోట్ల రూపాయలు మన దేశంలో ఇబ్బంది పెట్టడం కోసం ఖర్చు పెట్టాలనుకున్నటువంటి పాకిస్తాన్ ఈరోజు తినదాని తిండి లేక ప్రపంచం ముందు చిప్ప పట్టుకొని భిక్ష వెతుకునేటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పాకిస్తాన్ కు కల్పించమనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. అంత అద్భుతంగా ఏ విషయం తీసుకున్నా, అది జాతీయ రహదారులు కావచ్చు, మహిళల పొదుపు సంఘాలు కావచ్చు, లేకపోతే ముద్రా రుణాలు కావచ్చు, లేకపోతే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కావచ్చు, బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి కమిషన్ కావచ్చు, అన్ని విషయాలలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతంగా పనిచేస్తా ఉన్నాడు. మీకు తెలుసు, నరేంద్ర మోడీ గారు ఒక పేద కుటుంబం నుంచి వచ్చారు. వాళ్ళ తల్లి ఇళ్లలో పాత్రలు శుభ్రం చేసి వచ్చినటువంటి ఆదాయంతో కుటుంబాన్ని నడిపేది. నరేంద్ర మోడీ గారి తండ్రి రైల్వే స్టేషన్ లో ఛాయ్ అమ్మి వచ్చిన పైసలతో కొడుకును చదివించాడు. ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి మొట్టమొదటి బీసీ ప్రధానమంత్రి. స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేక మంది ప్రధానమంత్రులు చేసింది, కానీ ఏ రోజు కూడా బీసీల నుంచి రాలేదు. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఒక బీసీ ప్రధానమంత్రిని చేసిన విషయాన్ని మనం చేస్తున్నాం. అద్భుతంగా ఈరోజు మన దేశానికే కాదు, నరేంద్ర మోడీ గారు ప్రపంచానికే నాయకుడయ్యాడు. గతంలో మన దేశం అంతా అసహించుకున్న వాళ్ళు, ఇది పేదల దేశము, అవినీతి చేస్తుంటారు, దేశంలో కుంభకోణాలు చేస్తుంటారు, దోపిడీ జరుగుతుంటే జనానికి తిండి ఉండదు, వీళ్ళకు రోడ్లు ఉండవు, పారిశుభ్రంగా ఉండరు, అనేక రకాలుగా అవమానించే వాళ్ళు భారతదేశం అంటే విదేశీయులు. కానీ ఈరోజు ప్రపంచంలోనే మరి గౌరవం, అత్యంత గౌరవం పొందుతున్నటువంటి దేశం ఏదంటే నరేంద్ర మోడీ గారి కారణంగా మన భారతదేశం అని సందర్భంగా మనం చేస్తున్నాం. అద్భుతంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి పేరుతో మన దేశ గౌరవం పెరిగింది. అందుకే వారిని మళ్ళీ మనం ప్రధానమంత్రి చేయాలి, వారిని మళ్ళీ మనం గెలిపించాలి. ఈరోజు మనం చేస్తా ఉన్నాను. నేను కూడా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మంత్రి అయ్యాను. మీ అందరి సహకారంతో ఎంపీ అయిన తర్వాత మన రైల్వే స్టేషన్ పెద్ద రామచంద్ర గారు చెప్పారు, నాంపల్లి రైల్వే స్టేషన్ కానీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ, ఎంఎంటీఎస్ ట్రైన్లు కానీ, వందే భారత్ ట్రైన్లు కానీ, చెర్లపల్లి రైల్వే స్టేషన్ కానీ, ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నేను ఏ రోజు కూడా ఏ పార్టీ మారలా. నేను చిన్నగా ఉన్నప్పుడు ఏ పార్టీలో చేరానో అదే పార్టీలో ఉన్నాను. రోజుకొక పార్టీ మారే వ్యక్తిని కాదు. భూములు ఆక్రమించుకోలే, ల్యాండ్ గ్రాబింగ్ చేయలే, ఇసుక వ్యాపారం చేయలే, ఎవరిని బెదిరించలే, ఎవరి ఇల్లు ఖాళీ చేయించలే. నేను 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నాను అంబర్పేటలో, మనకి ఎంపీగా 5 సార్లు అయింది. ఏ ఒక్కరిని పోలీస్ స్టేషన్ లో పెట్టలే, ఏ ఒక్క వ్యాపారిని బెదిరించలే, నీతి నిజాయితీతో పనిచేశాను. భవిష్యత్తులో కూడా అదే విధంగా పనిచేస్తాను. ఈరోజు రాజకీయ నాయకులు చూస్తున్నాం, చిన్నపిల్లలు రోజు బట్టలు మార్చినట్టు రోజు ఒక పార్టీ మారుస్తున్నటువంటి పరిస్థితి. ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తెలియదు. ఎవరైనా రాజకీయ నాయకుడు కల్పిస్తే అడగాల, మరి అయ్యా మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు అడగాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు అదే పార్టీలో ఉన్నారా, ఇంక కొత్త పార్టీకి పోయారా, ఆ కొత్త పార్టీ నుంచి ఇంకో పార్టీకి వచ్చారా, 4వ పార్టీకి వచ్చారా, మళ్ళీ పాత పార్టీకి మళ్ళీ వెళ్ళారా, ఈరోజు అడగాల్సిన పరిస్థితి వచ్చింది రాజకీయ నాయకులు అంటే. కానీ భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం గర్వంగా చెప్పగలుగుతాము, ఏ పార్టీలో అయితే పెరిగామో, ఏ పార్టీ కోసం అయితే పనిచేశామో, ఏ జెండానైతే పట్టుకున్నామో ఆ జెండా వదలలేదు, ఆ పార్టీ మారలేదు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా అదే పార్టీలో ఉండి ఈ రోజు ప్రజలకు సేవ చేస్తా ఉన్నాం. ప్రజా సమస్యల మీద అనేక సార్లు జైలుకి వెళ్ళాము, అనేక సార్లు పోరాటాలు చేశాము, అనేక సార్లు ఉద్యమాలు చేశాము. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా అదే నిష్ఠతో, అదే లక్ష్యంతో ఈ సికింద్రాబాద్ కోసం పనిచేస్తామని ఈ సందర్భంగా మనవేస్తూ, మే 13వ తేదీన మీరందరూ కూడా ఉదయం లేచి స్నానం చేసి బొట్టు పెట్టుకొని దేవుడికి దండం పెట్టి, లక్ష్మీ అమ్మవారికి కూడా దండం పెట్టి, లక్ష్మీ అమ్మవారు కూర్చున్నటువంటి కమలం పువ్వు గుర్తు మీద మీరందరూ కూడా పోలింగ్ బూత్ కెళ్ళి ఓటు వేయాల్సిందిగా నరేంద్ర మోడీ గారిని, వారితో పాటు మీ బిడ్డ అయినటువంటి నన్ను కూడా ఆశీర్వదించాల్సిందిగా, మరొకసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.